హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్దాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇన్స్టెంట్ బందోసల్ని, దాంతోపాటుగా టమాటో చట్నీని, ఉల్లిపాయ టమాటో చట్నీని కూడా ఎంతో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంటికి అనుకోకుండా ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, మనకి ఇంట్లో పిండ్లు ఏమీ రెడీగా లేనప్పుడు కంగారు పడకుండా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ రాగి ఇంకా దాలియా బందోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ బందోసలు అనేవి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. అప్పటికప్పుడు మనం అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఈ చట్నీని చేసి ఇచ్చారంటే ఒకటి తినేవాళ్ళు కంపల్సరీగా 2 బందోసలను తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రాగిపిండిని 1 కప్పు రాగిపిండిని తీసుకుంటున్నానండి ఈ బందోసల కోసం. అదేవిధంగా దాలియా అంటే గోధుమ రవ్వని ఈ కప్పుతోటి 1 కప్పు తీసుకుంటున్నాను. ఇన్స్టెంట్ కాబట్టి మనం ఇందులో పెరుగుని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు నేను పతంజలి దాలియాని 1 కప్పు తీసుకున్నాను. పెరుగు కూడా 1 కప్పు తీసుకోవాలి. అదేవిధంగా వాటర్ కూడా 1 కప్పు తీసేసుకొని ఈ పెరుగు వాటర్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కలిపేసుకొని అప్పటికప్పుడు కూడా మిక్సీ వేసేసుకోవచ్చండి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా. ఇది బ్రేక్ఫాస్ట్ టైంలోనే కాకుండా మనం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంలో కూడా మనం తయారు చేసి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. తమ్మి కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇది కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల మనం టమాటో చట్నీ కావాల్సినవన్నీ వేయించుకుందామండి. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, ఆవాలు 1 హాఫ్ టీ స్పూన్, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర 1 టీ స్పూన్ చొప్పున వేసేసుకోవాలి. 1 చిటికెడు మెంతులు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మనం నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత 1 పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటన్నిటిని ఒకసారి బాగా దూరగా వేయించుకోవాలి. ఈ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ 1 ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం కూడా 2 అంగుళాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎక్కడ మాడనివ్వద్దు. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే చట్నీ రుచి అనేది బాగోదండి. అదేవిధంగా సాల్ట్ను కూడా 1 టీ స్పూన్, పావు టీ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని 5 టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని చిన్న సైజు అండి కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలిపేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో మనం మూత తీసేసి కలుపుకొని ఇందులో చింతపండునండి చూస్తున్నారుగా కొంచెమే వేసాను. చింతపండును కూడా వేసుకోవాలి. కంపల్సరీగా చింతపండు వేసుకోవాలి. టమాటాల్లో మనకి పులుపు ఉన్నా కానీ చింతపండు వేస్తేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. చింతపండు వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి మనం మగ్గించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నాను. ఇందులో నేను పచ్చిమిర్చి ఎక్కడ యాడ్ చేయలేదు చూసారు కదా కారానికి. ఇప్పుడు నేను పచ్చి కారాన్ని 1 టీ స్పూన్ వరకు పచ్చి కారాన్ని వేశాను. మా కారం అనేది ఘాటుగా ఉందండి, అందుకని 1 టీ స్పూన్ మాత్రమే వేశాను. మీరు కారం కావాలంటే 1 హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా కారం వేసి కలుపుకున్న తర్వాత ఈ విధంగా 1/2 టీ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేశానండి. నేను బెల్లం పౌడర్ని వేశాను. 1/2 టీ స్పూన్ బెల్లాన్ని వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను బెల్లం వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టాను చల్లారటానికి. ఇప్పుడు మనం ఈ బందోసల్లోకి వేసుకోవటానికి నేను 1 పెద్ద క్యారెట్ని ఇంకా పచ్చిమిర్చిని 2 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, మనం ఒక్కొక్కటి సన్నగా కట్ చేసుకోవడానికి మనకు టైం పడుతుంది కాబట్టి ఇలా చాపర్లో వేసుకుంటే ఫాస్ట్గా మనకు చాప్ చేసుకోవచ్చండి. చిన్న ముక్కల్లాగా అల్లాన్ని కూడా 2 అంగుళాలు వేసుకున్నాను. అదేవిధంగా ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. అదేవిధంగా క్యాబేజీని కూడా 1 గుప్పెడు నిండా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఎంత చక్కగా మనకి చిన్న చిన్న ముక్కల్లాగా చాప్ చేస్తుందో చూస్తున్నారు కదా. మనం ఒక్కొక్కటి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఇలా చాపర్లో వేసుకుంటే పని ఫాస్ట్గా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, నేను ఈ బ్లేడ్ పక్కన పెట్టేసి వీటిని పచ్చివి కూడా పిండిలో యాడ్ చేసేసి చేస్తారండి.
కానీ నేను వీటిని పోపు వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకొని పిండిలో యాడ్ చేస్తాను. చూస్తున్నారు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి మన పోపు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అదేవిధంగా కరివేపాకును కూడా వేసేసుకొని ఇవి వేగిన తర్వాత కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చూస్తున్నారు కదా, తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇవే వేసుకోవాలని ఏం లేదండి, మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న ఏ ఆకుకూరను కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా బీన్స్ కూడా వేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని. చూస్తున్నారా, వీటన్నిటిని కొంచెం ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలర్ మారేంత వరకు మగ్గించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టానండి నేను ఆ వెజిటేబుల్స్ అనేది. ఈ లోపల మన పచ్చడి ముక్కలు కూడా చల్లారినాయి కదా, ఒక 4 వెల్లుల్లి వేసేసుకొని ఈ టమాటో ఉల్లిపాయలని నేను జార్లోకి యాడ్ చేస్తున్నాను. ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి, దీనికి మళ్ళీ పోపు అంటూ ఏమి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా మనం ఉల్లిపాయ టమాటో చట్నీని ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఓన్లీ బన్ దోశల్లోకే కాదండి, ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, లేదా వడల్లోకి, ఉప్మాలోకి, అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా మనం మగ్గించుకున్నాం కదా ఈ వెజిటేబుల్స్లోకి ఒక గుప్పెడు నిండా కొత్తిమీరను కూడా తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని వీటన్నిటిని మనం ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ మనం నానబెట్టాం కదా ఈ గోధుమ రవ్వ ఇంకా రాగి పిండి. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకోవాలి, మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరక్గా ఉన్నా కూడా ఏం పర్వాలేదండి. ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీన్నంతా మనం మిక్సీ జార్లోకి ఈ విధంగా వేసేసుకోవాలి. 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసానండి. పిండి వేసిన తర్వాత కూడా సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. నేను మరీ మెత్తగా ఏమీ వేయలేదండి, కొంచెం బరక్కానే వేసుకున్నాను. నేను ముందుగా నానబెట్టిన గిన్నెలోకే ఈ మిక్సీ పట్టుకున్న పిండిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసాను. తర్వాత ఇప్పుడు మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, ఇంకా ఈ క్యాబేజీ అన్నీ మగ్గించుకున్నాం కదా, వీటిని ఈ పిండిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి, నాకేమీ వాటర్ అవసరం పడలేదు. చూస్తున్నారు కదా, తర్వాత మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇది అందుబాటులో లేకపోతే బేకింగ్ సోడా ఉంటుంది కదా, అదైనా వేసేసుకోవచ్చండి, లేదా ఈనో ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాను. మనం రెగ్యులర్గా వేసుకునే పెద్ద ప్యాన్లో కాకుండా ఇలా పోపు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, తడకా ప్యాన్ అంటాము, దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ బన్ దోసల పిండిని వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను 1.5 గరిటె వరకు వేసేసుకున్నాను. ఇది మూత పెట్టకుండా కూడా కాల్చుకోవచ్చండి, కాకపోతే నేను ఫాస్ట్గా అవటం కోసం ఇలా మూత పెట్టి మనం సిమ్లో పెట్టుకుంటే మెల్లగా నిదానంగా వీటిని కాలనిస్తే లోపల వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా, లోపల నుంచి ఉన్న పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది. చూస్తున్నారు, 2 వైపులా టర్న్ చేసుకొని ఈ విధంగా మన బన్ దోసల్ని ప్రిపేర్ చేసుకోవటమేనండి. ఎంత చక్కగా ఉన్నాయి చూసారా మన రాగి ఇంకా దాలియా బన్ దోసలు. అదేవిధంగా మన దగ్గర ఉన్న పిండినంతా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత బన్లాగా ఎంత చక్కగా కాలిపోయినాయో చూసారు కదా. ఈ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి మీరు రెడీ చేసిస్తే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. చాలా మెత్తగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఎంతో ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి. మనకి పిండ్లు రెడీగా లేనప్పుడు ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రాగి పిండి ఇంకా గోధుమ రవ్వతోటి ఈ బన్ దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఈ టమాటో చట్నీని కూడా చేశాను కదా, అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను పిల్లలకి చూడంగానే చాలా బాగుంది తినాలనిపించాలనేసి ఈ క్యాబేజీ పైన లేయర్ ఇలా తీసేసి అందులో ఇలా సర్వ్ చేశానండి. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా తిన్నారు. తప్పకుండా ట్రై చేసి వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.